ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పహల్గాం ఘటన తర్వాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారన్నారు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటుగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు. ఉగ్రవాద వ్యతిరేకం దినం సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోని టెర్రరిజాన్ని అణిచివేసే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. పహల్గాం ఘటన అనంతరం భారత సైన్యం టెర్రరిస్టుల స్థావరాలను గుర్తించి ధ్వంసం చేయడంతో పాటుగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన మన సైన్యం ధైర్య సాహసాలను చూశామన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారింది. టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ ఆ దేశం ఆర్థిక సాయం చేస్తోందన్నారు. అయితే యాంటీ టెర్రరిజం డే సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం వాళ్లు ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. షిఫ్ట్ అయిపోయింది. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇవాళ ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మొన్న పహల్గాంలో దాడుల తర్వాత, ఆ దారుణ సంఘటన తర్వాత టెర్రరిస్టు స్థావరాలను గుర్తించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఇవాళ పాకిస్తాన్లో టెర్రరిజాలకు స్థావరాలు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పించే ప్రయత్నం చేయడం, ఇవన్నింటినీ గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా 9 స్థావరాలను మనం ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను, కఠినాధికమైన ఉగ్రవాదులను ఇలా మట్టుబెట్టడం జరిగింది. కానీ ఈ పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు పహల్గాం సంఘటన తర్వాత టెర్రరిజానికి వ్యతిరేకంగా గతంలో భారతదేశం మీద బాంబే బ్లాస్ట్ కానీ, హైదరాబాద్ గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ, మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇవాళ సమాజం లోపల మార్పు వచ్చింది. మన పహల్గాం సంఘటన తర్వాత ఇవాళ సమాజం లోపల, దేశ ప్రజల లోపల మార్పు వచ్చింది.